బాగా హుషారుగా ఉన్నావు ఈ రోజు. కాదు అంటే సర్ప్రైజ్ అంటున్నావు కదా! హ్మ్. నాకు చెప్పలేదే యాంకర్ మార్చేస్తున్నారా? ఆల్రెడీ మార్చాకే కదా నువ్వొచ్చావు. అవును. నన్ను మార్చినట్టు నాకు గూడా కొత్త అది ఏ? కొత్త యాంకర్‌ని ఇస్తానని మన రియాజ్‌కి పెళ్లి కుదిరింది. అది కూడా ఒక అమ్మాయితోని. రియాజ్‌కి పెళ్ళంటే నేను చచ్చిపోతాను ఆషు. చెయ్యి పట్టుకోవాలిరా యాంకర్స్. చెయ్యి పట్టుకో, తప్పిపోతాడు చిన్నపిల్లోడు. హలో రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా హలో రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుగోరమ్మా నా మనసిది ఓ ప్రేమనది నా గుండె తడి నీపై వెల్లువై పొంగినది హలో రమ్మంటే రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరులోనమ్మా ఈ రోజు మన హ్యాపీ డేస్ లో ఏబిసి అంటే ఎనీబడీ క్యాన్ కమ్. చిన్న వాళ్ళ నుంచి ముసలాళ్ళ వరకు ఎవరైనా రావచ్చు. మా హ్యాపీ డేస్ లో ఎంతైనా ఎంటర్టైన్ చేయవచ్చు అన్నమాట. అంటే చిన్న వాళ్ళ నుంచి ముసలోళ్ళ వరకు ఎవ్వరైనా రావచ్చు. సరే ఇప్పుడు నువ్వు నన్ను ముసలిదాన్ని అన్నావు, ఓకే ఫైన్. అన్నాను. ముసలాళ్ళు మీ ఇంట్లో ఇలా వేసుకుని తిరుగుతారా? పాలు తిరగరు. నువ్వు కొంచెం జనాలకి నమ్మించాలి కదా నువ్వు యూత్ అని. అందుకే ఇట్లాగా తొడలు కనిపించాలా స్కర్ట్లు, జబ్బలు కనిపించాలా చొక్కలు. ఇవి తొడలు కాదురా కరీంనగర్ కాళ్ళు. తెలుసులే ఆ కాళ్ళు ఎంత ఫేమస్, ఎన్ని కెమెరాలు దాని మీద ఇలా పడ్డాయో అందరికీ తెలుసు. మేము చూసాం, మా పెద్దలు చూసారు. చూసారా లేదా? సరే ఇదంతా కాదు గానీ మా స్టూడెంట్స్ వచ్చారు, ఎనర్జీ ఉంది. కానీ మన ఫస్ట్ రౌండ్ హ్యాపీ డేస్ లో ఎప్పుడులాగే ఫస్ట్ రౌండ్ సిటీ మార్ కాబట్టి అవును. సిటీ మార్ లో ఇప్పటి నుంచి రోజుకు ఒక కొత్త సర్ప్రైజ్ ఉండబోతుంది. ఆ సర్ప్రైజ్ ఏంటో మాకు తెలియదు. ఆ సర్ప్రైజ్ ఏంటో రివీల్ చేయాలంటే లెట్స్ స్టార్ట్ హ్యాపీ డే. కానీ ఏంటి నిఖిల్ బాగా హుషారుగా ఉన్నావు ఈ రోజు. కాదు అంటే సర్ప్రైజ్ అంటున్నావు కదా! మ్మ్. నాకు చెప్పలేదే యాంకర్ మార్చేస్తున్నారా? ఆల్రెడీ మార్చాకే కదా నువ్వు వచ్చావు. అవును. నన్ను మార్చినట్టు నాకు కూడా కొత్త అది ఏ? కొత్త యాంకర్‌ని ఇస్తానని అంటే ఇప్పుడు నేనంటే స్వీట్ గా 21, నువ్వంటే 43. ఎక్కడ సింక్ అవుద్ది? సింక్ అవ్వదు కదా. నా పక్కన కూడా యంగ్ యూత్ కావాలి కదా. అంటే నేను ఒక యంగ్ పడుచు పిల్లని 43 అంటే ఏంటి? మీరు ఏం మాట్లాడరేంటి? నా గురించి ఎవరైనా రెండు మాటలు మంచి పొగడండి ప్లీజ్. ఆడి కారులో స్వర్గానికి వెళ్తూ దారి తప్పిపోయి భూలోకానికి వచ్చేసారక్క మీరు. మ్యాటర్ ఏంటంటే ఆడు బై మిస్టేక్ పక్క స్టూడియోలో ఎవరినో పొగడపోయి నేను పొగిడాడు. మా ఇద్దరు గొడవ ఇలా ఉంది అంటే హ్యాపీ డేస్ స్టార్ట్ అయింది. అలా అని కాకుండా మన హ్యాపీ డేస్ మెంటర్స్ మన ఫేవరెట్ రియాజ్ అండ్ భాస్కర్ రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ రియాజ్ అండ్ భాస్కర్. ధూలు పెట్టికి షహర్ ఒకటేరా, కార్లకైన కాళ్ళకైన సడకొకటేరా, ఎవడి కలల కోటకి మహారాజు వాడేరా, ఎగిరి పడే నవాబిని చెల్లదు కోరా. ఒకసారి మన మెంటర్స్ గట్టిగా వేసుకోండి మరి. కాదు ఇంత ఎనర్జెటిక్ గా వచ్చారు, ఓకే ఫైన్. కానీ భాస్కర్ ఎందుకో నీలో ఈ రోజు పెళ్లికలు కనిపిస్తుంది భాస్కర్. పెళ్లి నాకు కాదు,
ఓ షిట్ మర్చిపోయాను. పెళ్లి అన్నారు కానీ నేను మర్చిపోయాను. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అంటే మన రియాజ్ కి పెళ్లి కుదిరింది. అది కూడా ఒక అమ్మాయితోని. కాదు నాకు మీరు పెళ్లి 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 అంటే నిజంగానే పెళ్లి అవుద్దో కాదు భయం వేస్తుంది నాకు. నీకు పెళ్లి కుదిరిందని మీ ఇంట్లో వాళ్ళ నుంచి మాకు వార్తలు వచ్చాయి. నాకు తెలియకుండా నీకే ఫోన్ చేసి చెప్పారు మా అమ్మ నాయన. లేదు లేదు, ఈ టీవీలో వార్తలు వచ్చాము. అవునా? నీకు పెళ్లి కుదిరింది అంటే బయట జనాలు రియాక్షన్ ఏంటో తెలియదు కాబట్టి ఇక్కడున్న వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు నీ పెళ్లికి చూద్దాం ఇక్కడ నుంచి. నా పేరు సుచరిత. రియాజ్ కి పెళ్ళంటే నేను చచ్చిపోతాను అశు. కాదు ఈయన్ని చేసుకోవాల్సిన అమ్మాయి చచ్చిపోలే, నువ్వెందుకు చచ్చిపోతున్నావు? అంతే లవ్. ఇక్కడ నుంచి రియాజ్ కి పెళ్లి అవుతుందంటే అబ్బాయిలు కూడా ఎలా రియాక్ట్ అవుతున్నారు? అబ్బాయిలా ఏమో ఎవరికి లోపల ఏముంది ఎవరికి తెలుసు. ఆయనకు పెళ్ళైతే నాకైతే సూసైడ్ చేసుకోవద్దు. చేసేసుకో, ఫస్ట్ చేసుకోను. నేను దూకేస్తా. దూకే అంటే ఎందుకు మీకు రియాజ్ అంటే అంత పిచ్చి? ఆయన లుక్, ఆయన యాక్టింగ్ బాబా. అంటే చేస్తాడనా చేయడనా? చేయడని అది సో బయట జనాల రియాక్షన్ అయితే దయచేసి మీరు ఏమి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే రియాజ్ పెళ్లి చేసుకోబోతున్నాడు, ఒక ఇంటి వాడు కాబోతున్నాడు, ఒక అమ్మాయికి మంచి లైఫ్ ఇస్తున్నాడు. సో రియాజ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మ్యారీడ్ లైఫ్. సరే 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 విను ఒక్క క్వశ్చన్. నీ కాబోయే అమ్మాయి ఎలా ఉంటుంది అంటే కొంచెం ఒక కవిత రూపంలో? నా కాబోయే అమ్మాయి చెప్పులు వేసుకుంటుంది, ఇక్కడ దాకా డ్రెస్ వేసుకుంటుంది, మళ్ళీ కెమెరాలు. అది కూడా పులి చర్మంతో చేసి ఉంటుంది. పులి చర్మం? అయితే నేను కాదులే. ఇంకా ఇంకా చూడ్డానికి సమంతలాగా ఉంటుంది. అక్కడ వేది మొత్తం అక్కడ దాకా బాగుంది. పులి చర్మం, కుక్క, మేక అదంతా ఓకే. ఆ పులి కుక్క అన్నింది నిన్ను, పులి చర్మం అనింది. సమంత ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు. ఓకే ఓకే మీరేం ఫీల్ అవ్వకండి, పర్లేదు దయచేసి. నేను ఎంత మాత్రం అలా ఉన్నా కూడా మీరు అంతలా స్ట్రెస్ అవ్వకండి. నెక్స్ట్ అండ్ యా సో వెల్కమ్ టు హ్యాపీ డేస్ కొత్త పెళ్లి కొడుకు అండ్ భాస్కర్. మీకు తెలిసిందే కదా ఫస్ట్ రౌండ్ సిటీ మార్ లో కొత్త డిఫరెన్సెస్ వచ్చాయి, కొత్త సర్ప్రైజెస్ కూడా వచ్చాయి. అదేంటో మాకు తెలీదు. సో రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. ఒక డౌట్ ఉందంట. ఏంటి? కాదు ఇలా స్టూడెంట్స్ ఇక్కడ స్టేజ్ మీద వచ్చేయకూడదు, అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. డైరెక్షన్ డిపార్ట్మెంట్. హలో రియాజ్, స్టూడెంట్ కాదు యాంకర్ రవిని రీప్లేస్ చేశారు. నిఖిల్ వచ్చాడు హ్యాపీ డేస్ కి. నువ్వు ఆర్టిస్ట్ అంటే నేను నమ్ముతా. యా బ్రో. యాంకర్ అంటే నమ్మాలా? నిజం రా. ఏంది నువ్వు ఆర్టిస్ట్ అనేది? అదైతే నిజము. మరి సరే ఇప్పుడు కరోనా తర్వాత స్కూల్స్ ఓపెన్ చేస్తారా? నువ్వు చదువుకోకుండా ఎందుకు వచ్చావు స్కూల్లో? కొత్త యాంకర్ వచ్చాడు, ఇప్పుడు నుంచి ఒక లెక్క స్టార్ట్ అవుతుంది. నీకు చెప్పాను కదా యాంకర్ ఎవరన్నా రానప్పుడు నన్ను పిలవండి. అరే యాంకర్ రానప్పుడు పిలుస్తారా? ఇద్దరు వచ్చారు కదా, వెళ్ళి కూర్చో, ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆయన పంపించేస్తాం. సరే ఇప్పుడు నువ్వు యాంకరింగ్ చేయాలంటే చెయ్యి ఒకసారి. అశ్విన్ ఎలా చూస్ చేస్తావు చెయ్యి. ఏంటి అశ్విని నేను అంటుంది ఇప్పుడు యాంకరింగ్ అంటే ఐ కాంటాక్ట్ ఉండాలి, ఇలాగా మాట్లాడినప్పుడు ఉండాలా? ఎలా చేస్తావు చెప్పు. చూడు. హ్యాపీ డేస్ వెల్కమ్ చెప్పు. చేయి పట్టుకోవాలరా యాంకర్స్. చెయ్యి పట్టుకో, తప్పిపోతాడు చిన్నపిల్లోడు. మొన్నే ఇలాగే యాంకరింగ్ ఇమిటేట్ చేసినందుకు నీకు ఫోన్ కాల్ వచ్చింది, ఇప్పుడు కూడా నీకు అవసరమా చెప్పు? సేమ్ ఒక తల్లి వాళ్ళ పిల్లోని స్కూల్కి దింపడానికి వెళ్ళేటప్పుడు చేయి పట్టుకుంటుంది, అక్కడ అలాగే ఉంది. అమ్మమ్మ మనమడు. ఇది ఓకే. కొడుకా ఇంతకన్నా అవమానం మనకు వద్దురా, వెళ్ళి కూర్చుంటే మనం చేసుకుందాం. ఓకే రెడీ సార్. నువ్వు ఒక యాంకర్స్ అన్న చేతులు పట్టుకోవాలని. చేతులు వదిలేయాలా? ఒక్క నిమిషం, ఇప్పుడు నీకు పెళ్లి అవ్వాలా వద్దా? వద్దు. రియాజ్ కి కాబోయే ఆవిడ చాలా అండర్స్టాండింగ్ అండ్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ బ్రాడ్ మైండెడ్ కాబట్టి సో ఇవన్నీ పట్టించుకోరు. అండ్ మా మెంటర్స్ అయితే రెడీగా ఉన్నారు. సో ఏం మాత్రం ఆలస్యం చేయకుండా హ్యాపీ డే స్టార్ట్ చేసేద్దాం. మీరైతే వెళ్ళి మీ గ్యాలరీస్ లో కూర్చొని మీ స్టూడెంట్స్ కి సపోర్ట్ చేస్తూ ఉండండి. నీకు పొద్దున్నే టాబ్లెట్ చేసుకోమన్నా నువ్వు. హలో ఆగండి రైతు. ఏంటమ్మా ఏంటి పాలు కావాలి? చెప్పు. టాబ్లెట్స్ మర్చిపోయి నీ టాబ్లెట్ వేసా, మోషన్ టాబ్లెట్స్ దింపు.
అంటే ఇప్పుడు నువ్వు ఓకే సో మా మెంటర్స్ రెడీగా ఉన్నారు, మా యాంకర్స్ కూడా రెడీగా ఉన్నారు, అండ్ మా ప్రేక్షక దేవుళ్ళు కూడా రెడీగా ఉన్నారు. సో లెట్స్ స్టార్ట్ సిటీ మార్. ఓకే సో ఫస్ట్ రౌండ్ సిటీ మార్. ఎప్పటిలాగా క్వశ్చన్ అడుగుతాం, దానికి మీరు క్రేజీగా ఆన్సర్స్ చెప్పాలి. పాప పి సుశీల, ఇందుకే నీకు యాంకరింగ్ రాదు అని చెప్పి నేను రీప్లేస్మెంట్ కూడా అడిగాను. సర్ప్రైజ్ అని అంటున్నాం ఇందాక నుంచి. అవును, అప్డేట్ అవ్వాలా? నువ్వు ముసలిదానివే కరెక్టే, కానీ మా యూత్ కోసం అప్డేట్ అవ్వాలి కదా. ఫస్ట్ రౌండ్ మారింది. ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఇప్పుడు జనరల్ గా మనం సిటీ మార్లో కరెక్ట్ గా క్వశ్చన్ కి క్రేజీ ఆన్సర్ ఇస్తే సిటీ ఇస్తామా? yes. ఇప్పుడు మేము స్క్రీన్ లో వెనకాల కొన్ని ఫొటోస్ చూపిస్తాం. అండ్ ఆ ఫోటో చూడగానే మీకు ఫస్ట్ వచ్చే రియాక్షన్, మీకు ఫస్ట్ వచ్చే కామెంట్ గానీ కాంప్లిమెంట్, ఇప్పుడు ఫన్నీగా అంటే ఇప్పుడు నా ఫోటో చూసిన తర్వాత అబ్బా ఎంత అందంగా ఉందిరా అని అనాలనిపిస్తుంది. సో అలా ఫస్ట్ వచ్చే రియాక్షన్స్ ఎవరైతే బాగా చెప్తారో, ఏ టీం అయితే బాగా చెప్తారో ఆ టీం కి ఎక్కువ సిటీస్ పడతాయి. ఏ టీం కి అయితే ఎక్కువ సిటీస్ పడతాయో వాళ్ళు గెలుచుకోవచ్చు 100 పాయింట్స్. రెడీ? కెన్ వి హావ్ ద ఫస్ట్ ఫోటో ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? ఓకే సో ఫస్ట్ ఫోటో అయితే రెడీగా ఉంది. మాకైతే మైండ్ లో కాదు నాకు దీన్ని చూస్తే మంచి కామెంట్ ఒకటి వచ్చింది. పాపం వాడు మీ ఏరియాలో తిరుగుంటాడు, నిన్న ఎక్కడో మేకప్ లేకుండా చూస్తుంటాడు. నాకు మేకప్ ఉందని ఎంతమంది ఒప్పుకుంటారు ఇక్కడ? 2 కేజీలా 3 కేజీలా? ముఖం ఎక్కడుంది అక్కడ? ఇదేంట్రా ఇంత అందంగా ఉంది, దీన్ని ఏమంటారు? అందం అది కాదు, ఇది మందం. అందం ఇది. భాస్కర్ కి మేకప్ ఉందా లేదా? ఎందుకంటే భాస్కర్ న్యాచురల్ బ్యూటీ కాబట్టి. అబ్బా దాదా ముద్దు పెట్టు. ఓకే సో ఫస్ట్ ఫోటో అయితే ఇది ఇక్కడ నుంచి తీసుకుందాం. ఫస్ట్ ఈ ఫోటో చూడగానే మీ ఫస్ట్ రియాక్షన్ ఆర్ ఫస్ట్ కమెంట్ ఏంటి? షేవ్ చేయాలంటే ఫేస్ ఉండాలే కానీ చైర్ తో పనే ముందర బ్లడీ ఫూల్. కరెక్టే కదా? ఇట్ సైడ్ నుంచి చెప్పండి అమ్మా. ఏంటో మహానుభావుల పనులు అస్సలు అర్థం కావు. అందుకే నారా నువ్వు కరెంట్ దాంట్లో ఏలు పెట్టినావు దుమ్మని లేచి. ఓకే భాస్కర్ మీ సైడ్ నుంచి. ఆకాశంలో నక్షత్రాలు అప్పుడప్పుడు నేలపైకి నడుస్తూ ఉంటాయి అంటారు. బహుశా ఇప్పుడు మీరు నడుస్తుంటే ఒక నక్షత్రంలా కనిపిస్తుంది. నువ్వు ఆన్సర్ చెప్పక ముందే నన్ను పొగిడావు కాబట్టి మీకు బోనస్ గా నీ ఇష్టం వచ్చినట్టు పొగిడినోడికి విజిల్, వచ్చి జుట్లు ఆగినోడికి విజిల్, మైక్ సెట్ చేసిన విజిల్ ఇస్తే ఇంకా దొబ్బదాలాగా. దే డిజర్వ్ ఇట్. ఆకాశంలో చందమామ ఉంటది, హ్యాపీ స్టేజ్ పైన నిఖిల్ అని ఉంటాడు. ఇచ్చే మేము చెప్తాం. చెప్పు. ఎలుక బొక్కలో ఎలుకుంటది, దాని పక్కన పందికొక్కుంటది. నేను చెప్తా. స్టేజ్ పైన స్టూడెంట్స్ ఉంటారు, దాని మధ్యలో బర్రె ఉంటది. మధ్యలో ఉన్నాడు చూడు. బండి రోడ్ల మీదే కాదు షాప్ లో కూడా ఉండొచ్చు, ఎందుకంటే రెంట్ ఉండదు. బాలే, నాకు నచ్చలే. ఓకే నెక్స్ట్. బండి బయట పార్క్ చేస్తే ఎవరైనా దుబ్బేస్తారేమో అని బండితోనే చేస్తున్నా. వెరీ గుడ్ పాయింట్ రా. He deserves a whistle actually. ఓకే సో ఫస్ట్ ఫోటోకి అయితే క్రేజీగా ఆన్సర్స్ వచ్చాయి. ఫస్ట్ ఫోటోకి లీడింగ్ లో ఉన్నారు మా రియాజ్ అండ్ టీమ్. సెకండ్ ఫోటో ఏంటో చూద్దాం. కెన్ వి హావ్ ద సెకండ్ ఫోటో ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? ఎవరు చెప్తారు ఫస్ట్? అక్క ఇగో గది నేనే పెళ్లికి ముందు ప్రాక్టీస్ చేస్తే పనికొత్తదని ప్రాక్టీస్ చేస్తాను. తప్పేం లేదు, ఎందుకంటే అప్పుడప్పుడు ఎవరైనా మన ఇంట్లో దొంగలు పడినప్పుడు మనకి కరాటే వస్తే మంచిది. దొంగలు పడినప్పుడు అంటే మరి ఈమె మనసు దోచుకుంది ఆడే కదా, ఫస్ట్ దొంగ వీడే కదా. అలాగైతే నువ్వు నన్ను 100 సార్లు తన్నాలా? నువ్వుట్రా. సరే 100 సార్లు తన్నాలి కదా, 100 దెబ్బలకి సమానంగా ఒక తంతంతండి. బతుకుతావా? అరే వీళ్ళు చూడరు ఒకసారి. వద్దమ్మా సారీ ఒకసారి. కుంఫు పండా వంద పడతా కింద పడతా అంతే. క్రేజీ ఆన్సర్ నిజంగా ఒప్పుకోవాలి. పెళ్లికి ముందు అందరూ ఏదైనా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే బెటర్, బికాజ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఎప్పుడు ఎలా అవుతుందో ఏమవుతుందో తెలియదు కాబట్టి. వెరీ క్రేజీ ఆన్సర్స్. ఇలాంటి ఆన్సర్స్ కి సూపర్. సో సెకండ్ ఫోటోకి ఆన్సర్స్ తీసుకుందాం ఈ గ్యాలరీ నుంచి. రెస్టారెంట్ లో తనని బిల్లు కట్టమన్నప్పుడు ఎగిరితంతుంది. ఆ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసు. ఓకే వెరీ గుడ్ క్రేజీ ఆన్సర్ కాబట్టి. పెళ్ళైనాక తనాల్సింది పెళ్లికి ముందే తంతుంది. వావ్. ఓకే నెక్స్ట్. హాయ్ బావా
సరే ఇప్పుడు నిఖిల్ ని బావ అన్నావు కాబట్టి రియాజ్ అండ్ భాస్కర్ లో నీకు హస్బెండ్ ఎవరైతే బాగుంటది అని అనుకుంటున్నా? నాకు నీకే ఆయననే కావాలి, ఇంకెవరొద్దు. కాదు, ఈయన ఓకే, ఈయన బావలా ఓకే, ఒకవేళ హస్బెండ్ అని హస్బెండ్ ఆయననే బావ. ఈయనే కావాలన్నీ, తమ్ముడు అన్నయ్య. హలో, ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ. ఇది హ్యాపీ డేస్ పెళ్లి మండపం అర్థం. ఓకే మరదలు చెప్పు, ఏంటి కామెంట్? మరదలు మళ్ళీ ఇంకొకసారి. అమ్మ బాబాయ్. చెప్పు. సరే ఇదిగో, అంత ప్రేమ చూపిస్తున్నావు కాబట్టి. మాకు లేరా బావలో, మేము పిల్లమ్మా. ఓకే చెప్పు. అవుట్ సైడ్ డిన్నర్ అని చెప్పి బాల్కనీ డిన్నర్ చేపిస్తే. ఓకే, రెస్టారెంట్ అని చెప్పి ఇంట్లోనే తినిపిస్తే ఇలా కోపం వచ్చినప్పుడు కొట్టాలనిపిస్తుంది, అంతేనా? వెరీ గుడ్, మీ బావలాగే ఉంది నీ పాయింట్ కూడా. కూర్చో. ఐ విల్ రిమెంబర్. చెప్తా. నెక్స్ట్. హాయ్ ఐషక్క. హాయ్ ఐషక్క. అంటే నేను చల్లగా ఐస్ లాగా ఉంటా కదా, అందుకే ఐసక్క అంటాడు. తెల్ల ఐస్ కాదు, పుల్ ఐస్. నాకు ఆ పిక్ చూస్తే క్రేజీ ఆలోచన వచ్చింది. తాగున్న అమ్మాయిలు అమాయకమైన అబ్బాయిలతో ఆడుకునే ఆట ఫుట్బాల్, ఇది అదే అనుకుంటా. దీనికి నేను ఖచ్చితంగా ఒక విజిల్ వేసి తీరాల్సిందే. దీనికి మా దగ్గర నో కమెంట్స్. అన్న మనకి విధులు వాడడానికి ఒక పాయింట్ ఎక్కువ ఉన్నట్టు ఒక డాన్స్ ఆడ చూపిస్తా మన టీం తరపు నుంచి. దా కమాన్, అంత ఎనర్జీగా ఉన్నారు ఆ టీం వాళ్ళు. తానానే తన్నినని నానే తానానే తన్నినరి నానే. నాకు తెలిసి ఆఫ్టర్ ఆ సాంగ్ తర్వాత మీ సాంగ్ అందరికి నచ్చుతుంది. అండ్ చాలా చాలా బాగా డాన్స్ చేశారు. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఏంటి అశ్వ, అందరికి సెల్ఫీ తీస్తున్నావా? గ్రిడ్ లో సెకండ్ ఫోటో ప్లే అయింది. ఈ ఫోటో చూస్తే చాలా కామెడీగా ఉంది. ఇంకా మంచి ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే రియాజ్ అండ్ టీమ్ లీడింగ్ లో ఉన్నారు కాబట్టి మీరే చెప్పండి. ఫోటోలు మనుషులకే కాదు కోతులకు కూడా తీయడం వచ్చు. మీ టీమ్ లో ఎన్ని కోతులు ఉన్నాయి అనుకుంటున్నావు ఇప్పుడు కూర్చున్న టీమ్ లో? అయ్యో కోతుల నుంచే కదక్క మనం వచ్చింది. కోతుల నుంచి వచ్చారు ఓకే, బట్ అక్కడనే ఆగిపోయారు కోతి దగ్గరనే. మీరు కూడా అక్కడే ఆగిపోయారు కదన్నా. ఓకే, కోతులు కూడా సెల్ఫీ తీయడం వస్తుంది. వెరీ గుడ్. కానీ ఇంకా క్రేజీగా అరే కాస్త మంచి పనులు చేసి చావనరా, లేదంటే మీ పనుల వల్ల మా జాతిని తిడుతున్నారు. ఇలాంటి ఆన్సర్స్ విన్నప్పుడు మీరు మేకప్ వేసుకుంటారు, నేను మేకప్ వేసుకోను, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఆమెనెందుకను ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. భాస్కర్ యు చీట్ ఫెలో. ఓకే, థర్డ్ ఫోటో రెడీగా ఉంది. దీనికి ఎవరైతే క్రేజీగా ఆన్సర్స్ చెప్తారో విజిల్స్ పడతాయి. గురక ఎక్కువ పెడుతున్నాడని నోట్లో పాల పీక పెట్టి బజ్జో పెట్టిన భార్య. ఓకే, నెక్స్ట్. అర్ధరాత్రి లేవకుండా ఎలా పడుకోవాలో ఒక తండ్రి బిడ్డకి నేర్పిస్తున్నాడు. అంటే ఇప్పటికీ రియాజ్ ఇలాగే పడుకుంటున్నాడు అంటావు? లేలే, అలా డాడీ చెప్తారు ఇట్లా వండుకోరా అని. ఓకే ఓకే, నెక్స్ట్. అత్త కోడల మధ్య గొడవ జరిగితే ప్రతి మొగుడు పరిస్థితి అదే. రైట్ రైట్. సూపర్.
దీనికి ఒకటి నేను చెప్తా. చెప్పు. పుట్టినప్పుడు మొగుడు పిల్లం షాపింగ్కి వెళ్ళారు, ఆ. ఇంకా రాలా, అట్లే పెరిగిపోయాడు. దగ్గర నువ్వు దగ్గర. నెక్స్ట్ నేను చెప్తా చెప్పు. రియాజ్ గారి ఆడు పెళ్ళి అయింది, ఆ. మంచం పెట్టలేదు, ఆ. మంచం మీద మల్లెపూలు వేసారు. ఆ పూలు అక్కడ వేసుకోలేక ఈడ ఎక్కడ వేసుకో. క్రేజీ. ఓకే, ఇట్ సైడ్ నుంచి. పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి కూతురు వెళ్ళి టిక్ టాక్ చేసుకుంటే అలా ఉండాల్సి వస్తుంది పరిస్థితి. ఎస్, అబ్బాయిని ఇలా రెడీ చేసి టిక్ టాక్ చేస్తుంది అనమాట, Okay. ఎఫెక్ట్ కోసం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి. నేను చెప్తా, వాడికి పెళ్లికి ఎవరు బట్టలు తేలా, అందుకే పూలను చుట్టేసుకున్నాడు. సో ఇద్దరు వైపు నుంచి చాలా క్రేజీగా ఆన్సర్స్ వచ్చాయి, కానీ క్రేజీ ఆన్సర్స్ తో పాటు పర్ఫార్మెన్సెస్ ఇచ్చి ఫస్ట్ రౌండ్ విన్ అయ్యారు మా రియాజ్ ఏంటి. ఫస్ట్ రౌండ్ పర్ఫార్మెన్సెస్ అయితే రియాజ్ వాళ్ళు బాగున్నాయి, కానీ మన హ్యాపీ డేస్ లో రూల్ ఏంటంటే ఎవరైతే ఫోటోకి క్రేజీగా ఆన్సర్స్ చెప్తారో వాళ్ళు ఫస్ట్ రౌండ్ విన్నర్స్ అన్నాం. సో ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఎవరు అంటే మా భాస్కర్ ఆంటీ. Let's start the second round. Back to school. సో ఈ రౌండ్ లో ఏంటంటే మీకు వెనకాల స్క్రీన్ మీద కొన్ని సబ్జెక్ట్స్ కనిపిస్తాయి. ఆ సబ్జెక్ట్స్ లోంచి మీరు ఒక సబ్జెక్ట్ మీరు ఒక సబ్జెక్ట్ పిక్ చేసుకొని దానికి సంబంధించిన క్వశ్చన్స్ మేము అడుగుతాం. క్వశ్చన్ కంప్లీట్ చేసిన తర్వాత ఇది పట్టుకొని గంట కొట్టి మీరు ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ కంప్లీట్ చేయకపోతే పక్క వాళ్ళకి ఛాన్స్ వెళ్ళిపోతుంది. అండ్ వెనకాల నుంచి ఎవడైనా ప్రాంప్టింగ్ చేశాడో వీళ్ళకి ఇచ్చిన పనిష్మెంట్స్ లో మీరు కూడా హ్యాపీగా పాల్గొంటారు. ఓకే, సబ్జెక్ట్స్ ప్లీజ్. ఓకే రియాజ్, ఏం సెలెక్ట్ చేసుకున్నావు? ఇది ఇంగ్లీష్. ఓకే, నాకు అర్థమైంది ఈ రౌండ్ ఎవరు గెలుస్తారో. భాస్కర్, మ్యాథ్స్. ఏది? ఓకే, రియాజ్ వాళ్ళు ఇంగ్లీష్ అండ్ భాస్కర్ వాళ్ళు మ్యాథ్స్ చూస్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి ఆడడానికి ఎవరిని పంపిస్తున్నావు రియాజ్? బోనిక. ఓకే, ఇక్కడ నుంచి ఎవరిని పంపిస్తున్నావు భాస్కర్? అందగాడికి కావాల్సింది ఒక మరదలు కావాలి కదా, మరదలు పంపిస్తున్నా. ఓకే, కమ్ ఆన్. ఏయ్ ఊర్వశి మేనక అందరినీ కలిపేస్తే నేనిక. ఊర్వశి మేనక అందరినీ కలిపేస్తే నేనిక. ఫస్ట్ మ్యాథమెటిక్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాం. ఆన్సర్ తెలిసినట్లయితే బెల్ కొట్టి ఆన్సర్ చెప్పండి. యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఇస్ a square minus b square is equal to ఏంటి? కొట్టు. a square minus b square is equal to what? a square plus b square minus 2ab. a minus b whole square అడగలేదు. a square minus b square is equal to what? 1 2 minus 2 a square minus b square is equal to ఏంటి? చెప్పు ఆన్సర్. a plus b whole square. నీకు తెలుసా? బెల్ కొట్టావా? కొట్లా. ఇక్కడ ఎవరైనా ఆన్సర్ చెప్పగలిగితే వాళ్ళకి పాయింట్ వెళ్తుంది. మైక్ తీసుకొని చెప్పండి. a square minus b square. a minus b into a plus b. రైట్ ఆన్సర్. ఓకే, వీళ్ళు చెప్పకపోయేసరికి రియాజ్ టీం నుంచి అమ్మాయి చెప్పింది కాబట్టి పాయింట్ రియాజ్ టీం కి వెళ్తుంది. సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే మీ ఇదే ఎనర్జీతో స్టార్ట్ చేయండి. మీ ప్లేయర్ బెల్ కొట్టుంటే మీకు పాయింట్ వచ్చేది. బెల్ కొట్టలేదు కాబట్టి ఈ క్వశ్చన్ కి ఎవరికి పాయింట్ రాదు. ఇఫ్ యు డోంట్ మైండ్ చేంజ్ చేసుకోవచ్చా? అప్పుడే వద్దులే, పాపం ట్రై చేస్తుంది అమ్మాయి. నువ్వు ఆమె ట్రై చేస్తున్నావు. ఓకే, మ్యాథ్స్ కి సంబంధించిన రెండో ప్రశ్న. 20 + 80 - 12 is equal to ఎంత? 20 + 80 - 12 is equal to ఎంత? 92. 5 4 4 3 3 2 1 టైమ్ అప్. చెప్పు. 82. రాంగ్ ఆన్సర్. ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ నుంచి కానీ చెప్పిన పాయింట్ రాదు, ఎందుకంటే ఇది చాలా సింపుల్ క్వశ్చన్ కాబట్టి. ఒక్కటి నేను చెప్తా.
చెప్పు ఆన్సర్ 88. 88. 88 is the right answer. బట్ ఎవరికి పాయింట్ రాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళి మ్యాథ్స్ కి సంబంధించిన 2 ప్రశ్నలు అయిపోయాయి, ఇంకా 3 ఉన్నాయి కాబట్టి మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా భాస్కర్? ఆల్వేస్ ఈమె ఆన్సర్స్ ఏం చెప్పట్లేదు కాబట్టి ఈమె వెళ్ళి చెప్తుంది. ఓకే, జాగ్రత్తగా వినండి. మ్యాథ్స్ కి సంబంధించిన 3వ ప్రశ్న. సాలిడ్స్ తెలుసు కదా, కొంచెం హెవీగా ఉండే ఐటమ్స్ ని ఏ యూనిట్స్ లో కొలుస్తారు? కేజీస్. కిలోగ్రామ్స్ ఇస్ ద రైట్ రైట్ ఆన్సర్. ఆన్సర్. ఊర్వశి మేనక అందరినీ కలిపేస్తే నేనిక ఊర్వశి మేనక అందరినీ కలిపేస్తే నేనిక. గోడకి సుసు పోసినట్టుందండి. అరే ఒక్కటే గెలిచావురా, ఆ? ఒక్కటే. ఒక్కటైనా చాలు, మా భో చెప్పింది అది. ఓకే, నెక్స్ట్ సూపర్. లీడింగ్ లో ఉన్నారు రియాజ్ అండ్ టీమ్. మ్యాథ్స్ కి సంబంధించిన 4వ ప్రశ్న. 1 foot is equal to 12 inches అయితే 4 foot ఎంత? 1 foot is equal to 12 inches అయితే 4 foot ఎంత? 48. హా? 48. 48 ఏంటి? 48 inches. రైట్ ఆన్సర్. ఓకే, సో 4 క్వశ్చన్స్ అయిన తర్వాత లీడింగ్ లో ఉన్నారు రియాజ్. ఓకే, మ్యాథ్స్ కి సంబంధించిన ఆఖరి ప్రశ్న. హెప్టగన్ కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? ఇక్కడ ఫస్ట్ 7. హెప్టగన్ కి 7 సైడ్స్ ఉంటాయా? 7 ఇస్ ద రైట్ ఆన్సర్. ఫైవ్ క్వశ్చన్స్ మీరు ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు అండ్ వీళ్ళు 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేశారు కాబట్టి ఈ రౌండ్ లో విన్నర్ రియాజ్ అండ్ టీమ్. ఇంగ్లీష్ కి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్. సన్ రైజ్ కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఈ అమ్మాయి చెప్పండి. Sunset. సన్సెట్. సన్ రైజ్ కి Sunset. వావ్, సూపర్, రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఇంగ్లీష్ లో లీవ్ లెటర్ స్పెల్లింగ్ ఏంటి? ఇక్కడ LEAVE మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్పు. LEAVE leave. LETTER. LEAVELETTR. ER. లీవ్ లెటర్ స్పెల్లింగ్. అంతే. రైట్ ఆన్సర్. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో కారా బూంది లడ్డురో ఆడించే కబడ్డీరో. ఓకే, ఇంగ్లీష్ లో 3వ ప్రశ్న. నేమ్ ఎనీ 5 ఫ్రూట్స్ ఇన్ ఇంగ్లీష్. అది మా వాళ్ళే ఫస్ట్ ఇక్కడ Apple, mango, banana, grapes, orange. యాపిల్, మ్యాంగో, బనానా, గ్రేప్స్, ఆరెంజ్. రైట్ ఆన్సర్. సూపర్. ఇప్పుడు వరకు అయిన క్వశ్చన్స్ అన్నిటిలో మీరు త్రీ రైట్ ఆన్సర్స్ చెప్పారు. సో ఇద్దరు సమానంగా ఉన్నారు. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎవరైతే ఆన్సర్స్ చెప్తారో వాళ్ళకి పనిష్మెంట్ తప్పించుకుంటారు, రాంగ్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి పనిష్మెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. గుడ్లగూబని ఇంగ్లీష్ లో ఏమంటారు? అదో క్వశ్చన్ కంప్లీట్ అవ్వక ముందే ఈ అమ్మాయి ఫస్ట్ బెల్ కొట్టినందువలన ఈ అమ్మాయి ఆన్సర్ చెప్పలేదు. సో డైరెక్ట్ మీరే చెప్పొచ్చు. క్వశ్చన్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. గుడ్లగూబని ఇంగ్లీష్ లో ఏమంటారు? చెప్పు. Owl. 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 Owl is the right రైట్ answer. ఆన్సర్. అరే కొంచెం జరగండి, కనబడట్లేదు. వాడు మధ్యలో కొట్టుమిట్టాడుతాడు. లాస్ట్ క్వశ్చన్, ద డిసైడింగ్ క్వశ్చన్. ఈట్ కి ఈట్ కి 2 టెన్సెస్ చెప్పండి. 8 past tense. Eating, continuous 8. tense. Eating. రైట్ ఆన్సర్. ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ సంబంధించిన క్వశ్చన్స్ అన్ని అయిపోగా లీడింగ్ లో ఎవరు లేరు, బికాజ్ ఇద్దరు టై బ్రేక్ చేయాలంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఆడారు కాబట్టి మన మెంటర్స్ ఆడతారు. సో మెంటర్స్ ఆడిన తర్వాత పనిష్మెంట్ ఎవరికి, ఈ రౌండ్ ఎవరు గెలుస్తారో తెలిసిపోద్ది. కమ్ ఆన్ మెంటర్స్. తెలుగుకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాం, నీకు ఈజీగా ఉండాలని. డెడ్ ఈజీ. తెలుగుకి సంబంధించిన మొదటి ప్రశ్న. క్ష గుణింతం చెప్పండి.
క్ష గుణింతం 5 4 4 షా 3 షా చా షే 3 శిక్షి షుక్షు శిక్షే సాక్షాయి సక్షకం సక్షకం ఇది మళ్ళీ షాక్ షా షాక్ షా ఆ. షాక్ షే ఏ షాక్ షా ఆ తర్వాత షాక్ షా ఆ. షాక్ ఈ ఆ. షాక్ షీ ఈ షాక్ షాక్ ఊ షాక్ ఊ షాక్ ఏ ఏ షాక్ ఐ షాక్ ఐ ఐ ఐ షాక్ షాక్ ఓ ఊ ఫినిష్ ఇదంతా లేదు. సాక్స్లు సాక్స్లు భాస్కర్ టైం అప్ అయిపోయింది రాంగ్ ఆన్సర్ చెప్పాడు ఇప్పుడు రియాజ్ ఆ? బెల్ కొట్టేవా రియాజ్ నేను అసలు? కొట్లా ఓకే నేను కొట్లా ఆ. I అయినా proud కూడా feeling. చెప్పాలి అయినా చెప్తా షా షాక్ దీర్ఘం ఇస్తే క్షా వావ్ షాక్ షీ షాక్ ఒరే ఏంది ఈడు మాట్లాడితే అదో బూత్, నువ్వు మాట్లాడితే డైరెక్ట్ బూత్. ఇద్దరు జట్టు స్పీడ్ లో వెనక్కి వెళ్ళిపోండి. ఓకే ఈ క్షాకి సంబంధించిన క్వశ్చన్ కి ఎవరికి పాయింట్ రాదు. తెలుగుకి సంబంధించిన రెండో ప్రశ్న పిల్లో నీ తెలుగులో అది ఇప్పుడు క్వశ్చన్ కంప్లీట్ అవ్వక ముందే భాస్కర్ నిజంగా బెల్ కొట్టినందుకు డైరెక్ట్ మీకే ఈ ఛాన్స్ వెళ్తుంది. సో పిల్లోని తెలుగులో ఏమంటారు? ఒక పిల్లో గురించి ఒక పిల్లోడికి చెప్తున్నా. దిండు దిండు మెత్త తలగడ అన్ని అంటారు. నేను తగలేస్తా. ఓకే తలగడ అండ్ దిండు అండ్ మెత్తలు ఇస్ ద రైట్ రైట్ ఆన్సర్. ఆన్సర్. ఓకే తెలుగుకి సంబంధించిన మూడో ప్రశ్న ఏమైనా 5 కాయకూరలు నిజంగా కాయకూరలు అన్నాడు. విన్నాం. ఫస్ట్ విను కాయకూరలు ఫస్ట్ ఓకే, కొట్టాడు. చెప్పాను. Proud దాని of. తర్వాత ఏంటి? వాడు కొట్టిన వాడినాడు. మళ్ళీ ఇదే క్వశ్చన్ అడిగితే ఎవరైతే ఫస్ట్ బెల్ కొడతారో వాళ్ళే ఆన్సర్ చెప్తారు. ఏమైనా 5 కాయకూరలు పేర్లు చెప్పండి. నిజంగా కొట్టు. చెప్పండి అని ఇద్దరు కొట్టా. చెప్పండి అన్న తర్వాత కొట్టాడు. నువ్వు అనకు ముందే కొట్టినందుకు ఎవరన్నారు ఎవరు నువ్వు చెప్పు, నువ్వు చెప్పే అని కొట్టేస్తావు. దబ్బుదు. చెప్పండి అన్నారు కదా. దబ్బు, తెలుగులో దబ్బు. చెప్పండి అనే లోపే భాస్కర్ బెల్ కొట్టాడు. చెప్పండి అన్న తర్వాత రియాజ్ కొట్టినందువలన మీకే వస్తుంది ఆ ఛాన్స్. చెప్పండి. సొరకాయ పొట్లకాయ వంకాయ బెండకాయ దొండకాయ రైట్ ఆన్సర్. ఓకే సో ఇప్పుడు వరకు ఆయన క్వశ్చన్స్ అన్నిటిలో లీడింగ్ లో ఉన్నారు రియాజ్. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి తెలుగుకి సంబంధించి. ఎవరు విన్ అవుతారో చూద్దాం. హ్యాండ్ మారిందిరా, నీ జాతకం మారొచ్చు. రెడీయా? నువ్వు ఇంకా లాగ్ చేయకయ్యా జల్ది అడుగు. ఓకే. పుణ్యం ఆ, ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఇక్కడ first. నిజంగా నేను కొట్టిన ఫస్ట్ ఇక్కడ పాపం. నువ్వు పుట్టడమే పాపం. అరే నీ గురించి నాకు ఎందుకు చెప్తున్నావురా? ఇది మాత్రం వీడు ఎందుకు కరెక్ట్ గా చెప్పాడంటే వీడు చేసే పాపాలు కాబట్టి. అండ్ రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్, డిసైడింగ్ క్వశ్చన్, జాగ్రత్తగా చెప్పండి. చుక్ చుక్ ఆ, బండి వస్తుంది, పద్యం చెప్పండి. నేను చుక్ చుక్ బండి వస్తుంది, పద్యం చెప్పండి. రియాజ్ కొట్టారు. సో రియాజ్ చెప్పండి. చుక్కు బండి వస్తుంది, దూరం దూరం జరగండి, ఆగిన తర్వాత ఎక్కండి, ఆ జోజో పాప ఏడవకు, లడ్డు మిఠాయి తినిపిస్తా. అరే 5 లడ్డు మిఠాయి తినిపిస్తా. 3 పాల డబ్బా తాగిపిస్తా. 3 మళ్ళీ ఫస్ట్ నుంచి తడబడకుండా చెప్పు. చిక్కు బండి వస్తుంది, దూరం దూరం జరగండి, ఆగిన తర్వాత ఎక్కండి, జోజో పాప ఏడవగా, లడ్డు మిఠాయి తినిపిస్తా, కమ్మని పాలు తాగిపిస్తా. రైట్ ఆన్సర్. అది నేను చెప్తా. నేను చెప్తా. చుక్కు బండిన్రో నేను కదిలితే ఆగండ్రో అది పద్యం. అరే నీకు ఎప్పుడు శ్రేయాసర్నే కావాలా? అది కాదా? అందులో ఆమె, ఇది మాత్రం అది కాదు. వెళ్ళి కూర్చో. చూస్తున్నట్లయితే సెకండ్ రౌండ్ ఫినిష్ అయిపోయిన తర్వాత మొత్తం అడిగిన క్వశ్చన్స్ లో 7 రైట్ ఆన్సర్ రియాజ్ అండ్ 5 రైట్ ఆన్సర్స్ భాస్కర్ చెప్పారు కాబట్టి సెకండ్ రౌండ్ విన్ అయింది ఎవరు అంటే మన రియాజ్ ఆంటీ. ఓకే
సెకండ్ రౌండ్ గెలిచిన వాళ్ళకి పనిష్మెంట్ ఉండదు అండ్ ఓడిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటది. సో గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతది. కెన్ వి హావ్ ద పనిష్మెంట్ ప్రాపర్టీస్ ప్లీజ్? ఓకే, సో మన పనిష్మెంట్ ప్రాపర్టీస్ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో ఓడిన వాళ్ళకి పనిష్మెంట్ కాబట్టి రియాజ్ ఈ బాటిల్ ని తిప్పాలి. ఈ బాటిల్ హెడ్ ఎటువైపు అయితే పాయింట్ చేస్తుందో అది వాళ్ళకి నువ్వు ఇవ్వబోయే పనిష్మెంట్. ఓకే ఓకే, నన్ను తిప్పంటావు, నువ్వు తిప్పుతావా? నీకు ఎందుకంత సరదా? నేను మండుతా, నాకు వచ్చి పెడుతూ. నీ ఫ్యూచర్ డిసైడ్ చేసే బాటిల్ టైం దాంట్లో ఏం- వచ్చేసింది. రెడీ 3, 2, 1 గో. వచ్చింది. హ్యాపీ డేస్ లో మోస్ట్ ఫేమస్ పనిష్మెంట్ ప్రాపర్టీ, నీకు ఇష్టమైన ప్రాపర్టీ. కాదు, ఎంత కాదు అనుకున్నా కూడా ఇంకా భాస్కర్ అంటే ఫస్ట్ వచ్చేది ఇదే కాబట్టి. ఓకే, ఫస్ట్ అయితే ప్రాపర్టీస్ అవుట్ ప్లీజ్. సో ఇక్కడ నుంచి ఎవరైనా ఇద్దరు అబ్బాయిలు చూస్ చేసుకో నీతో పాటు పనిష్మెంట్ షేర్ చేసుకోవడానికి. బేసిక్ గా పాపం నేను వచ్చినప్పటి నుంచి అన్న ఇవన్నీ నన్ను వద్దు, ఇద్దరిని సెలెక్ట్ అదే నన్ను ఆడిపియావా అన్నాడు. నేను ఇట్లా ఆడతావు అనుకోలేదురా, రారా. అరే ఇద్దరు రండి, మీరిద్దరు. ఓకే, సో భాస్కర్ మీ టీం అండ్ నువ్వు రెడీగా ఉన్నారు పనిష్మెంట్ తీసుకోవడానికి. రియాజ్ ఒక్కొక్కరికి 5 దెబ్బలు. రూల్ ఏంటంటే మీరు చేతులు ఇలా పెడతారు, వాళ్ళు కొట్టేటప్పుడు గానీ చేతులు ఇలా దించినా ఇలా చేసినా మళ్ళీ మొదటి నుంచి 5 దెబ్బలు కొడతారు. ఓకే, రెడీ 3, 2, 1 గో. చేతులు దింపాడు. కొడుతుంటే పెరుగు. సరేనా, మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దాం. చేతులు అరే తీసాడు. బావా, కొట్టేటప్పుడు రియాక్షన్ కావాలి. ఇప్పుడు చేతులు తీసాడు కాబట్టి పొజిషన్ మారుద్దాం. నువ్వు ఇప్పుడు అటు వెళ్ళు. రియాజ్ రెడీ 3, 2, 1 గో. అబ్బా! అరే ఒక్క దగ్గరే కొడుతున్నా. అరే దూరం కొట్టు. అరే దూరం కొట్టు. అబ్బా! అరే నవ్వుతుందన్నా. ఓకే, చేతులు దించాడు భాస్కర్ వాళ్ళ టీంలో ఒక అబ్బాయి, అందుకే మళ్ళీ ఫస్ట్ నుంచి కొట్టాల్సి వస్తుంది. దయచేసి మీరు చేతులు దింపకండి, పాపం భాస్కర్ దెబ్బలు తింటున్నాడు ఏం కాదులే. కాబట్టి. అరే ఒక్క దగ్గర గుట్టకరా వాస్తది. నాకేం తెలుసు కరాట పోతా ఉంది. రెడీ 3, 2, 1 గో. అది దించాడు. అరే మీకు అర్థం కావట్లేరా, పొద్దున జెండు బాంబు రుద్దుతుంటే నొప్పి. రెడీ 3, 2, 1 గో. గోనా మళ్ళీనా? అబ్బా అరే 5 అయిపోయినాయి, 15 అయినాయి రా బాబు. కొట్టినాడు, కొట్టగా. చెప్పాలి, చెప్పాలి. ఏ ఆడా, నీ చేతులు అబ్బా. దింపాడు భాస్కర్, చేతులు దింపాడు భాస్కర్, చేతులు దింపాడు. చేతులు దిగిపోయినా. నువ్వెంత ఫ్రస్ట్రేట్ అయినా మాకు ఈ రియాక్షన్స్ కావాలి. మళ్ళీ పైకి రా. ఓకే, మీ టీం కి ఒక చిన్న ఆఫర్ ఇస్తున్నాం. ఈ షాపింగ్ చేసినాం, ఆఫర్ ఇస్తారు ఇప్పుడు ఇంకా. మీ టీం కి చిన్న ఆఫర్ ఏంటంటే భాస్కర్ ఒక్కడే మీ ఇద్దరు దెబ్బలు తింటారు, మీరు వెళ్ళి కూర్చోవచ్చు. Thank you so much. ఎవరు చేసిన పాపం ఓన్ కంటుతుందిరా. వాళ్ళిద్దరిది నువ్వే తినాలి దెబ్బలు. 2 దెబ్బలే సింపుల్ గా అయిపోతాయి. వాడదొకటి వాడదు. అరే ఇడ్లీ పెట్టినా తింటారు, దోశలు పెట్టినా తింటారు, దెబ్బలు తినడం ఏంది అబ్బా, నాకు అర్థం కాదు. అరే వద్దురా పూరా. అయిపోయింది 2 కానీ. రెండే ప్లీజ్. ఓకే, వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఇంకా. ఒక దెబ్బ వాళ్ళది, ఇంకోటిది తినేసి వెళ్ళు. నేను తినాలా? అంతే. అది గిట్ట పద్ధతిగా చెప్పు. అంతే పద్ధతిగా చెప్పు. సీరియస్ గా. సీరియస్ గా చెప్పు. ఇదిగో, రెడీ నేను ఇట్లా పద్ధతిగా చెప్తున్నా. రెడీ 3, 2, 1 గో. ఓకే భాస్కర్. సో థర్డ్ రౌండ్ అయినా గెలిచి 400 పాయింట్స్ గెలుచుకోవాలి. అంతకన్నా ముందు రియాజ్ అండ్ టీమ్ లీడింగ్ విత్ 200 పాయింట్స్. లెట్స్ స్టార్ట్ ద థర్డ్ రౌండ్. జగడమే. ఓకే, సో థర్డ్ రౌండ్ జగడమే ఫిజికల్ టాస్క్ రౌండ్ కాబట్టి ఇక్కడ ఎవరిలో ఎంత సత్తా ఉందో తెలిసిపోద్ది ఈ రౌండ్ తో పాటు. అండ్ ఈ రౌండ్ లో ఫస్ట్ మెంటర్ తో పాటు ఇక్కడ నుంచి ఒక స్టూడెంట్, మెంటర్ తో పాటు మీ టీం నుంచి ఒక స్టూడెంట్ వస్తారు. ఇక్కడ గేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఈ బాస్కెట్ లో కొన్ని బాల్స్ ఉన్నాయి. ఈ బాస్కెట్స్ ని ఇలా వేసుకొని ఇక్కడ ఉన్న 10 బాల్స్ ని ఫస్ట్ జంప్ చేస్తూ కింద పడేయాలన్నమాట. కింద పడేసిన తర్వాత మీ బాస్కెట్స్ తొందరగా ఎంటీ అయిపోతే మీ టీంలో వచ్చిన ఒక స్టూడెంట్ ఈ బాస్కెట్ లో ఉన్న బాల్స్ ని మీ బాస్కెట్ లో వేస్తారు. సో అలా లాస్ట్ వరకు ఈ బాస్కెట్ లో ఉన్న బాల్స్ అండ్ మీ బాస్కెట్స్ లో ఉన్న బాల్స్ ని ఫినిష్ చేసి ఎవరి బాస్కెట్ అయితే ఎంటీగా ఉంటుందో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్. భాస్కర్, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? నేను
మౌనిక. మోనికా కమాన్. ఓకే రియాజ్, మీ ఆ. టీం నుంచి ఎవరిని తీసుకొస్తున్నావు? నా టీం నుంచి ఆర్తి. ఆరతి కమాన్. రియాజ్ అండ్ భాస్కర్ రెడీయా? రెడీ. రెడీ. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-time, I don't care. Attack, attack, Yelka, Billy, me the care. Attack, attack, Mulu, me the care. Attack, attack, Upu, Nippu, me the care. Attack, attack. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-time, I జంప్ జంప్ చే అయిపోయాక వేయండి వేయండి. అరే ఇది అయిపోతలేదు, ఒకటి ఉంది నాయనా. ఉంది, ఇంకొకటి ఉంది. Ringa ringa roses, wankara dingara poses, tingara tingara theorems ki patte solutions. జంప్ చే జంప్ చే జంప్ చే. అప్లై ఉన్నాయి ఇందులో. జంప్ చే జంప్ చే. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-time, I don't care. Attack, attack, Yelka, Billy, me the care. Attack, attack, Uvu, Mulu, me the care. Attack, attack, Upu, Nippu, me the care. Attack, attack. A square, B square, A plus B whole 9, square. 8, 7, 6, Tom and Jerry, 5, no, 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 Ricky, 4, A-time, I don't 3, 3, 2, 1 go. భాస్కర్, నీ బాస్కెట్ లో ఎన్ని బాల్స్ ఉన్నాయి అనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు 10 వేసింది కదా, 10 ఉంటాయి. చూద్దాం, లెక్క పెడదాం. భాస్కర్ బకెట్ లో ఎన్ని బాల్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7 బాల్స్ ఉన్నాయి. రియాజ్ కి 7 కన్నా ఎక్కువ ఉంటే నువ్వు విన్ అవుతావు, 7 కన్నా తక్కువ ఉంటే తను విన్ అవుతాడు. ఓకే, సో లాగ్ లేకుండా మ్యాటర్ చెప్పేస్తా. రియాజ్ బకెట్ లో ఉన్నది ఒకే ఒక్క బాల్. థర్డ్ రౌండ్ చాలా సక్సెస్ఫుల్ గా ఎనర్జెటిక్ గా ఆడారు రియాజ్ అండ్ భాస్కర్. కంగ్రాచులేషన్. కానీ థర్డ్ రౌండ్ తర్వాత ఈ రౌండ్ కి ఎపిసోడ్ కి ఒకటే విన్నర్ ఉండాలి. కాబట్టి లాస్ట్ లో చూస్తే 7 బాల్స్ తిన బాస్కెట్ లో అండ్ 1 బాల్ తిన బాస్కెట్ లో ఉన్నాయి. అండ్ మొత్తం గేమ్ రూల్స్ అన్ని పాటిస్తూ బాల్స్ ని జంప్ చేస్తూ కిందకి పడేసింది రియాజ్. కాబట్టి ఈ రౌండ్ తో పాటు ఎపిసోడ్ గెలిచారు రియాజ్. ఓకే, చూసారు కదా ఇంత ఎంటర్టైనింగ్ ఎపిసోడ్. మళ్ళీ ఇంకో ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. కాదు, మీ ఇద్దరులో ఎవరు పులి ఎవరు మేక? హలో, పులి ఎక్కడ? మీ ఇద్దరు పులుల్లో లేరు, అడవి పందుల్లో ఉన్నారు. నీ గురించి చెప్తున్నా ఎందుకు? పానీపూరిలో ఐస్ క్రీమ్ వేసుకొని తిన్నోళ్ళంటే ఎవరికైనా ఇష్టమా? అశ్వ, యాక్చువల్లీ ఒకసారి పానీపూరిలో ఏం వేసుకొని తిన్నావు? కోక్. కోక్. జీవితంలో మర్చిపోలేని క్షణాలు ఏంటి? మా డాడీ విస్కీ బాటిల్ కొన్నప్పుడు తాగాలనిపించి ఉంటే మా డాడీకి అప్పుడే ఫోన్ వచ్చింది, టేస్ట్ ఎలా ఉంటది అని చెప్పేసి తాగిన. అదే నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఎంత పని చేసావమ్మా నువ్వు. ఇప్పటి వరకు నేను చాలా అందాన్ని చూశాను, కానీ ఎప్పుడు ఆగలేదు. ఫస్ట్ టైం ఒక అందాన్ని చూసి ఆగాను. ఐ లవ్ యూ. ఈ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో. ఆశలు అంటే అందమైన అమ్మాయి కళ్ళతో చూసినాక ఈ క్షణం నేను ఎప్పటికీ మర్చిపోను. ఏ కలిపోతాయిరా నీకు, అందుకే మర్చిపోలేవు. నిన్ను చూస్తే పోతాయి, ఈమెను చూస్తే వస్తాయి. అమ్మ బాబాయ్.